దేశంలో ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనే ప్రధానమైన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు గృహ రుణంపై వడ్డీ సబ్సిడీ అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి లక్షలాది కుటుంబాలు తమ ఇంటి కలను నిజం చేసుకున్నాయి. సొంత ఇంటిని నిర్మించుకోవాలని లేదంటే కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి బ్యాంకుల ద్వారా గృహ రుణం తీసుకుని దానిపై గరిష్టంగా 2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ పొందే అవకాశం ఉంది. ఈ సబ్సిడీ నేరుగా రుణ ఖాతాలో జమ అవుతుంది. దాంతో మొత్తం రుణభారం తగ్గి తద్వారా ఈఎంఐ కూడా గణనీయంగా తగ్గుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో సొంతింటి కల సాకారం. గృహ రుణంపై 2,67,000 దాకా వడ్డీ సబ్సిడీ. ఇల్లు లేదా ఫ్లాట్ గరిష్ట విలువ 35 లక్షల వరకు అర్హత. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం దేశవ్యాప్తంగా గృహరహిత కుటుంబాలకు పక్కా ఇల్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం PMAY అర్బన్, PMAY గ్రామీణ్ అని 2 విభాగాలుగా అమల్లో ఉంది. పట్టణ ప్రాంతాల్లో గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ అందించేందుకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ సిస్టమ్ అమలు చేస్తున్నారు. ఈ పద్ధతిలో బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల ద్వారా తీసుకున్న గృహ రుణంపై ప్రభుత్వం వడ్డీ సబ్సిడీ అందిస్తుంది. PMAY కింద అందించే వడ్డీ సబ్సిడీ అనేది రుణ మొత్తం మీద కాకుండా నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి లెక్కించి రుణ ఖాతాలో జమ చేస్తుంది. అర్హత గల లబ్ధిదారులు గరిష్టంగా 2,67,000 వరకు వడ్డీ సబ్సిడీ పొందవచ్చు. ఈ పథకం కింద ఇల్లు లేదా ఫ్లాట్ యొక్క గరిష్ట విలువ 35 లక్షల వరకు ఉండాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కోసం దరఖాస్తుదారుడి కుటుంబంలో ఎవరికీ సొంత పక్కా ఇల్లు ఉండకూడదు. కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిలో ఉండాలి. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేయటం లేదా నిర్మించడం అయి ఉండాలి. కొన్ని సందర్భాల్లో మహిళను యజమానిగా లేదా సహయజమానిగా చూపించడం తప్పనిసరి. మీ నెలవారీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, ప్రస్తుత అప్పులు, రుణం చెల్లింపు సామర్థ్యం, వయసు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. PMAY కింద సబ్సిడీ వర్తించే రుణ పరిమితికి ఒక గరిష్ట పరిమితి ఉంటుంది. దానికంటే ఎక్కువ రుణం తీసుకున్నా సబ్సిడీ మాత్రం గరిష్టంగా 2.67 లక్షల వరకు మాత్రమే లభిస్తుంది. మరిన్ని వివరాలకు PMAY urban.gov.in అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి. లేదంటే రుణం మంజూరు చేసే బ్యాంక్ అధికారులు సైతం సహాయం చేస్తారు.